భారతీయ జీవన విధానంలో భాగమైన ఈ యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది. ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యోగాకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. మన భారతీయ యోగాకు ఎంతో ప్రాచుర్యం ఉంది. విదేశాల్లోని వారు కూడా భారతీయ యోగాని అనుసరిస్తున్నారు అంటే మన యోగా ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్గా యోగాసనాలు వేయటం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. దీంతో పాటు యోగాని మన జీవితంలో భాగం చేసుకుంటే ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. మనకు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకి యోగాలో పరిష్కారాలు ఉన్నాయి. ఎంతోమంది వీటి గొప్పతనం తెలుసు కాబట్టి రోజూ యోగాసనాలు వేస్తున్నారు. దీంతో యోగా ఖ్యాతి ప్రపంచంలోని నలుదిక్కులకు పాకింది. ఇప్పుడు ఎలాంటి మందులు వాడకుండా శరీరాన్ని, మనస్సుని రక్షించుకునే మార్గం ఏంటి అంటే అది కేవలం యోగా మాత్రమే. దగ్గర 84 ఆసనాల వరకు ఉన్న యోగా యొక్క ప్రత్యేకతను ఇప్పుడు చూద్దాం. సూర్య నమస్కారంతో ఉదయాన్ని మొదలు పెడితే ఆ రోజంతా ఎంతో పాజిటివ్ వైబ్స్తో గడపచ్చు. దీనికి కావాల్సిందల్లా రోజు ఉదయం ఒక 10 నిమిషాలు కేటాయించటమే. సూర్య నమస్కారంలో 7 ఆసనాలున్నాయి. వీటిని ఒక సైకిల్లో చేస్తే 12 ఆసనాలు అవుతాయి. ఈ ఆసనాలు చేయటం వల్ల రోజులో 139 క్యాలరీలను తగ్గించుకోవచ్చు. అంటే 10 నిమిషాల సూర్య నమస్కారాల ఆసనాల వల్ల 139 క్యాలరీలు తగ్గుతాయన్నమాట. ఇది రన్నింగ్, గేమ్స్ ఆడటం వల్ల తగ్గే క్యాలరీల కన్నా కూడా ఎక్కువ. సూర్య నమస్కారాల ఆసనాలు చూసుకుంటే ప్రణామాసన, హస్త ఉత్తానాసన, పాద హస్తాసన, అశ్వ సంచలనాసన, దండాసన, అష్టాంగ నమస్కారాసన, భుజంగాసన, అధోముఖ స్వనాసన, అశ్వ సంచలనాసన, హస్తపాదాసన, హస్త ఉత్తానాసన, ప్రణమాసన. ఈ ఆసనాలన్నీ తెల్లవారుజామున ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ చేయాలి. ఖాళీ కడుపుతో ఈ ఆసనాలు చేస్తే చాలా మంచిది. యోగాసనాలు శరీరానికి, మెదడుకు, మనస్సుకు ప్రశాంతతను కలిగించటమే కాకుండా రోజూ నిర్వహించే కార్యక్రమాల్లో కూడా మిమ్మల్ని ఫుల్ ఎనర్జీగా ఉంచుతుంది. ఈ ఆసనాల వల్ల మీ ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్, స్ట్రెంగ్త్ని పెంచుకోవచ్చు. కొన్ని రకాల యోగాసనాలు కొత్తగా యోగా చేసేవారికి కూడా చాలా ఫ్రీగా, కంఫర్ట్గా ఉంటాయి. అలా కొన్ని బిగినర్ ఫ్రెండ్లీ ఆసనాల్ని చూసుకుంటే బాలాసనం, బర్మానాసనం, మర్జార్యాసనం, గోముఖాసనం, అధోముఖ శ్వాసాసనం, ఉత్థానాసనం, అర్ధ ఉత్థానాసనం, తాడాసనం, అనువితాసనం, మకర అధోముఖ స్వనాసన, భుజంగాసన, ఏకపాద అధోముఖ శ్వాసాసనం, ఆంజనేయాసనం, వీరభద్రాసన. ఇలా చాలా తేలికగా ఉండే ఆసనాలు మొదట్లో ప్రయత్నం చేసి నెమ్మదిగా అన్ని ఆసనాలు చేయొచ్చు. యోగాతో శరీరంలోని వివిధ రకాల అవయవాల్లో సమస్యలకు వివిధ రకాల ఆసనాలతో ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఉదాహరణకు మహిళల్లో ఋతుచక్రం క్రమం తప్పితే సూర్య నమస్కారాల ఆసనాల ద్వారా రెగ్యులర్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కో సమస్యకి ఒక్కో ఆసనం ఉంది. యోగా చేయటం వల్ల ప్రధానంగా రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో గుండె ఆరోగ్యానికి హాని కలిగించే కొలెస్ట్రాల్, హై బీపీ, అధిక బరువు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. బాడీ ఫిట్గా ఉంటుంది. కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. యోగాతో మంచి నిద్రను పొందొచ్చు. కడుపులోని గ్యాస్ సమస్యలకు కూడా యోగా మంచి మార్గం. శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా ఉంచుకుంటూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటూ ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల జాగ్రత్తలతో యోగాసనాలు చేయొచ్చు. ముఖ్యంగా మొదటిసారిగా యోగా చేసేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట్లో రోజు విడిచి రోజు 2 సార్లు మాత్రమే చేయాలి. 3వ వారం నుంచి రోజు 2 సార్లు చేయొచ్చు. ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి ఒక ఆసనం పెంచుకోవచ్చు. గర్భిణీలు డాక్టర్ సలహా మేరకు మాత్రమే యోగా చేయాలి. హెర్నియా, బీపీ పేషెంట్స్ కూడా డాక్టర్ని సంప్రదించి యోగా చేయాల్సి ఉంటుంది. స్త్రీలు పీరియడ్స్ సమయంలో చేయకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యోగాను నిత్యం మన జీవన శైలిలో భాగం చేసుకోవచ్చు. తద్వారా పూర్తిగా ఆనందకర జీవితాన్ని పొందొచ్చు.